ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇవాళ మనం క్యాన్సర్ డయాగ్నోసిస్, సిమ్టమ్స్ ని ఎలా పసిగట్టాలి, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడబోతున్నాం. మనతో పాటు వీ హ్యావ్ అ లెజెండ్ ఇన్ క్యాన్సర్ కేర్, ద చీఫ్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్స్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్స్. వీ హ్యావ్ విత్ us the one and only డాక్టర్ మోహన వంశీ గారు. సార్ నమస్కారం. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, సడన్గా ఏదో ఫ్రీక్ ఇన్సిడెంట్లో క్యాన్సర్ బయటపడింది. క్యాన్సర్ పెరగడానికి కారణం ఏంటంటే సైంటిస్టులు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చేసారు. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అందులో అబౌట్ 500 to 600 ఆంకో జీన్స్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మ్యుటేషన్ చెంది ఆ మ్యుటేషన్ చెందిన కణం క్యాన్సర్గా మారుతుంది. సో ఈ క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్, డైట్. చిన్నపిల్లలకి రెడ్ ఫ్లాగ్స్ ఏంటి టు డయాగ్నోస్? అంటే కొన్ని క్యాన్సర్స్ బయటపడుతున్నాయని వింటున్నాం. వీ హ్యావ్ టు ప్రివెంట్ క్యాన్సర్. క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించడం కాదండి, ఇంకా క్యాన్సర్ని అండ్ గుడ్ హ్యాబిట్స్, దూరాలు వాటికి దూరంగా ఉండటం, ఎక్సర్సైజ్ చేయడం, వీటి ద్వారా మన భారతదేశంలో వచ్చే 100 క్యాన్సర్స్కి ICMR ఎస్టిమేట్ 56% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఫుడ్ రిలేటెడ్. కీమోథెరపీతో, రేడియేషన్తో, సర్జికల్ ఆంకాలజీతో ఇవన్నీ క్లాష్ అవుతాయా? చాలా రకాలుగా అపోహలు ఉన్నాయండి క్యాన్సర్ డయాగ్నోసిస్ మీద, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద. కొత్తగా లిక్విడ్ బయాప్సీ కూడా అందుబాటులోకి వచ్చిందండి. అంటే జస్ట్ బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్లో ఉన్న క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో లేవో చెప్పగలుగుతున్నారు. ఆ క్యాన్సర్ సెల్స్ని ల్యాబ్లో, ఇన్విట్రో ల్యాబ్లో గ్రో చేసి పెంచి ఏ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్కి లొంగుతుందో కూడా చెప్పేయచ్చు మేడం. చాలా మంది సోనాలి బెంద్రే, మమతా మోహన్ దాస్ ఎలా రికవర్ అయ్యారు సార్? వాట్ వాస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు దెమ్? చిన్న పిల్లలు, వాళ్ళ వయసు 30-40 ఏళ్ళ వయసు, ఎంత మెచ్యూరిటీతో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ని హ్యాండిల్ చేశారు. చాలా మంది ఇప్పుడు మామూలు పేషెంట్ కూడా కీమోథెరపీ ఇస్తే హెయిర్ లాస్ వస్తే నాకు వద్దు, నాకు హెయిర్ లాస్ ఉండకూడదు. వాళ్ళైతే సెలబ్రిటీస్ ఇన్ ద మూవీ వరల్డ్. వాళ్ళు హెయిర్ పోయిన తర్వాత ఫోటో తీసి లుక్ ఎట్ మై హెడ్ అని వాళ్ళ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఎంత ధైర్యం వాళ్ళకి ఎందుకు వచ్చి ఉంటుంది సార్? జెనెటిక్స్ సేమ్ కండిషన్స్ యాజ్ ఎవ్రీబడీ. డోంట్ నో మ్యామ్. వాళ్ళ తల్లిదండ్రులకి ఏం లేదు కదా, వాళ్ళిద్దరు తల్లిదండ్రులకి ఏం లేదు కదా. నేను నమ్మే మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే, మీరు ఎప్పుడు చెప్తుంటారు, మనిషి సంతోషంగా ఉంటూ, సంతృప్తిగా ఉంటూ, చక్కగా నిద్రపోతూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ కరెక్ట్ మెజర్స్లో తీసుకుంటూ, దూరాలు వాటికి దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే క్యాన్సర్ కాదు కదా, కరోనా కూడా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఎక్కువ కాలం బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలనే మనిషి తపన విపరీతంగా పెరుగుతోంది. అసలు నానా రకాల తపనలు పడుతూ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే, ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. 14 లక్షల కేసులు ఇప్పుడు కూడా భారతదేశంలో ప్రతి ఏడు బయటపడుతున్నట్టు క్యాన్సర్ కేసెస్ అని కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. నిజానికి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మనకి. ఇవాళ మనం క్యాన్సర్ డయాగ్నోసిస్, అలాగే సిమ్టమ్స్ని ఎలా పసిగట్టాలి, యాన్యువల్ చెకప్స్ ఎలా ఉండాలి, అండ్ దాని ట్రీట్మెంట్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడబోతున్నాం. మనతో పాటు వీ హ్యావ్ అ లెజెండ్ ఇన్ క్యాన్సర్ కేర్, ద చీఫ్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్స్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్స్. ఒమేగా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అనగానే అందరికీ తెలుసు, క్యాన్సర్ కేర్లో అగ్రగామిగా అసలు చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తూ కొత్త కొత్త విషయాన్ని కనుగొన్నారు. వీ హ్యావ్ విత్ us the one and only డాక్టర్ మోహన వంశీ గారు. సార్ నమస్కారం. తల తిరిగిపోతుంది ఫ్యాక్ట్స్ చూస్తూ ఉంటే. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, సడన్గా ఏదో ఫ్రీక్ ఇన్సిడెంట్లో క్యాన్సర్ బయటపడిందని ఎలా జరిగిపోతుంది ఇలా సార్? అంటే క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. అంటే మన బాడీలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణజాలం అప్రతిహితంగా పెరిగిపోవడానే క్యాన్సర్ అంటాం అనమాట. మనలో బ్యాలెన్సెస్ ఉంటాయి, చెక్స్ ఉంటాయి. ఒక ఆర్గన్ ఒక సైజు వరకు పెరుగుతుంది, చెవి ఇంతవరకే పెరుగుతుంది, ముక్కు ఇంతవరకే పెరుగుతుంది. ఆ తర్వాత బాడీ కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ మెకానిజమ్స్ దాటి క్యాన్సర్ పెరిగిపోతుంది. క్యాన్సర్ పెరగడానికి కారణం ఏంటంటే సైంటిస్టులు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చేసారు. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అందులో అబౌట్ 500 to 600 ఆంకో జీన్స్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మ్యుటేషన్ చెంది ఆ మ్యుటేషన్ చెందిన కణం క్యాన్సర్గా మారుతుంది. కరెక్ట్ సార్. అది ఆ మ్యుటేషన్స్ రెగ్యులర్గా అవుతుంటాయి మన బాడీలో, ప్రతి ఒక్కరి బాడీలో కూడా. కానీ మన బాడీ ఇమ్యూన్ మెకానిజము దాన్ని కంట్రోల్ చేస్తుంది, ట్యాకిల్ చేస్తుంది. అలా ట్యాకిల్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు, వెన్ దే టేక్ అప్పర్ హ్యాండ్, పై చేయి సాధించినప్పుడు మన ఇమ్యూన్ మెకానిజమ్స్ మీద ఆ క్యాన్సర్ మనలో ఎవరిలో అయితే స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిపోతుంది. సో ఈ క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. లైఫ్ స్టైలు, డైట్, తర్వాత దురలవాట్లు, అన్ని రకాలుగా.
కానీ అదే సార్ ఎక్కడ పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ వద్దన్నది అది విశ్వజనీయమైన సత్యం. అంటే నో ఆల్కహాల్, నో స్మోకింగ్, బీ కేర్ఫుల్. ఏమీ లేకపోయినా వస్తున్నాయి. ఏమీ లేకపోయినా 14 ఏళ్ళ ఆడపిల్లకి వస్తుంది. కరెక్ట్. నేను బాగానే తింటాను, నేను ఎక్కువ తినను, ఎక్కువ మరీ అంత ప్రాసెస్డ్ ఫుడ్స్ తినట్లేదు నేను అని చెప్పుకుని సడన్గా వర్కౌట్ చేస్తున్నాను, పర్వాలేదు, ఇలా కూడా బయటపడుతుంటే ఒకసారి గుండె జారిపోతుంది సార్. సో ఎవరికి వారు ఎలా కాపలా కాయాలి అసలు ఫస్ట్? అంటే క్యాన్సర్ కంటూ స్పెసిఫిక్ సిమ్టమ్స్ లేవండి, బట్ బాడీలో రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అవి క్యాన్సర్ సిమ్టమ్స్ కావచ్చు. అంటే ఉదాహరణకి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఏమీ కారణం లేకుండా సడన్గా వెయిట్ తగ్గుతున్నారు, ఆకలి తగ్గిపోతుంది, టేబుల్ దగ్గరికి వెళ్తున్నారు, తినబుద్ధి కాకుండా బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తున్నారు, తినబుద్ధి కాకుండా వెనక్కి వచ్చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ అండి. లో గ్రేడ్ ఫీవరు, అలసటగా ఉండటం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా చాలా వాటిలో చూస్తుంటాం. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చూస్తాము, ట్యూబర్క్యులోసిస్ వచ్చినప్పుడు చూస్తాము, క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా చూస్తుంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక నడి వయసులో ఎవరికైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలవాలి. రైట్. ఇవే కాకుండా ఇంకా మిగతా సిమ్టమ్స్, హెడ్ టు టో రకరకాల సిమ్టమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి పైనుంచి కిందకి వెళ్దాం, బ్రెయిన్ ఉందనుకోండి, అన్ఎక్స్ప్లెయిన్డ్ హెడేక్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే హెడేక్తో నిద్రలేస్తున్నాం, లేకపోతే రాత్రి మిడ్ నైట్ 3 AM 2 AMకో సివియర్ హెడేక్తో నిద్రలేస్తున్నారు ఒక ఇండివిజువల్. ఆ హెడేక్ యొక్క ఇంటెన్సిటీ క్రమం తప్పకుండా పెరుగుతోంది. హెడేక్తో పాటు అప్పుడప్పుడు వామిటింగ్స్ వస్తున్నాయి, ప్రొజెక్టైల్ వామిటింగ్స్, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తున్నాయి, కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతోంది. ఇవన్నీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. ముఖ్యంగా నడి వయసులో 50 సంవత్సరాల వయసులో అటు ఇటు ఎవరికన్నా ఈ సిమ్టమ్స్ కనపడితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే లాస్ ఆఫ్ సమ్ ఫంక్షన్, సడన్గా స్పీచ్ రాదు, అన్నీ మామూలుగానే ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు, మాట్లాడలేకపోతున్నారు. తడబాటు, లాస్ ఆఫ్ పవర్, కాలో చెయ్యో పవర్ తగ్గిపోవటం. మొన్న మధ్య ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళ పేషెంట్ యొక్క ఫాదరు ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఈజ్ నథింగ్ టు డూ విత్ మెడిసిన్. సడన్గా వాళ్ళ అమ్మాయి, యంగ్ లేడీ, షీ వాజ్ అబౌట్ 35, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నారు. నాన్నగారు నాకు బాగా హెడేక్ ఉంది, వాళ్ళు నేను హాస్పిటల్కి వెళ్ళను, హస్బెండ్ ఏమో ఎక్కడో యూరోప్లో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, నేను హాస్పిటల్కి వెళ్ళను అన్నారు. ఏంది అమ్మాయి అంది, సరే అమ్మ ఫోన్ చేసి చెప్పన్నారు. ఫోన్ నెంబర్ చెప్పి నేనే ఫోన్ చేస్తున్నారు. షీ కుడ్ నాట్ రికలెక్ట్ ద ఫోన్ నెంబర్. అదేంటి నేను రోజు పనిచేసే హాస్పిటల్లో ఫోన్ నెంబర్, సరే మీ కొలీగ్ ఫోన్ నెంబర్, అతను ఫలానా అమ్మాయి తిరుగుతుంది కదా, మీతో కలిసి వస్తుంది కదా, అమ్మాయి నెంబర్ చెప్పమన్నారు. షీ కుడెంట్ రిమెంబర్ దట్ నెంబర్. ఇమీడియట్లీ దిస్ మ్యాన్ బికమ్ సస్పీషియస్. అదేంటి మన అమ్మాయి సడన్గా హెడేక్ అంటుంది, మెమరీ లాస్ ఉంది. హీ సెంట్ మీ అ మెసేజ్. నేను మీ ప్రోగ్రామ్ చూసి నేను తెలుసుకొని టక్కున హీ టుక్ హర్ టు ఎంఆర్ఐ. ఆయనే ఎంఆర్ఐ చేయించి, బిజినెస్ మ్యాన్ ఆయన, ఎంత సమయస్ఫూర్తి అసలు. ఎంఆర్ఐ చేయించేసి దగ్గరలో న్యూరాలజిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళిపోయారు విశాఖపట్నంలో. బయటపడింది సార్? బయటపడింది. ట్యూమర్ ఉంది అమ్మాయికి, చక్కగా చిన్న ట్యూమర్ పట్టుకున్నారు, సర్జరీ చేశారు అక్కడే విశాఖపట్నంలో, క్యూర్ కూడా అయిపోయింది. హీ రోట్ మీ ఎ లెటర్. ఓహో. సో ఎనీథింగ్ విచ్ ఈస్ అబ్నార్మల్, సడన్గా ఆల్కహాల్ తాగిన వాళ్ళు తాగినట్టు నడవటం, ఏదైనా పట్టుకోమంటే ఇలా ఫంబుల్ అవటం, చిన్న మెదడు యొక్క క్యాన్సర్ లక్షణాలు, సడన్గా అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం, డ్రెస్ సరిగా వేసుకోలేకపోవటం. ఒకసారి ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు, నా ఓల్డ్ పేషెంట్, చూడు మా హస్బెండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు వేర్ హిజ్ షర్ట్ అని, ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ అబౌట్ ఎఫర్ట్ పుట్టింగ్ ఆన్ హిజ్ షర్ట్ అని. సాయంకాలం 3:30కి నాకు మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చి నాకు కలిశారు. తన గురించి చెప్తూ తను యాక్సిడెంట్గా ఈ వీడియో చూపించారు. అదేంటో అలా కాదు, ముందు ఇమీడియట్గా తీసుకురా, ఎంఆర్ఐ చేద్దామని చెప్పి ఎంఆర్ఐ చేసాం, ఎంఆర్ఐ చేసాం, బ్రెయిన్ ట్యూమర్ ఉండింది. అదే విచిత్రం సార్, ఇప్పుడు ఉండకుండా రాక బ్రెయిన్ లోనే ఎందుకు వచ్చింది ఆ ట్యూమర్? అంటే మనకి కార్సినోజెన్స్ అని ఎంత థియరీస్ చదువుకున్నా కూడా వాళ్ళ కేస్ హిస్టరీ చూస్తారా సార్? వాట్ కుడ్ హావ్ కాజ్డ్ దిస్ పర్సన్ అని? అంటే దేర్ ఇస్ నో డెఫినిటివ్ రీజన్ ఫర్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్. దేర్ ఇస్ నథింగ్. He is a very important person he was in the society. Right. And he immediately went to US, got operated, and then came back and took radiation also, but he survived only for 18 months. It's a very aggressive tumor, not his mistake. Aggressive tumor. ఒక పేషెంట్, ఇంకా ఐ స్టిల్ రిమెంబర్, ఒక పేషెంట్, హీ వాజ్ కూతురికి ఏదో మ్యారేజ్ ఫిక్స్ చేశారు, ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళారు, ఎంగేజ్మెంట్ సెరమనీ ఇన్ డిఫరెంట్ కంట్రీ. అక్కడ హీ వాజ్ గెటింగ్ యాంగ్రీ ఫర్ స్మాల్ థింగ్స్, వెరీ షార్ట్ టైం ఫర్ దట్ టైం. పెళ్లి ఇష్టం లేదేమో అనుకుంటున్నారు అటెండర్స్ అంత, రిలేటివ్స్ అంతా. ఇంటికి వచ్చాక చూస్తే ఇంకా తలనొప్పి ఎక్కువ అవుతుంటే ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉంది. అబ్బో. సో వాట్ ఏ వేగ్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. అదే బట్ ద వే వి రియాక్ట్ ఇన్ టైమ్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎనీ చేంజ్ ఇన్ ద పేషెంట్స్ బిహేవియర్,
మనం ఇమీడియట్గా అబ్నార్మల్ అతికేదో అనుకోవాలి, దాన్ని ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి. అలాగే మనలో ఎటువంటి మార్పు వచ్చినా కూడా మేడం మీరు అస్సలు అసెప్ట్ చేయకూడదు. ఎనీ చేంజ్ ఇన్ అస్. ఉదాహరణకి ఓరల్ క్యావిటీలో చిన్న అల్సర్ రావటం, పెయిన్లెస్ అల్సర్ క్రమం తప్పకుండా పెరగటం, ఓరల్ క్యావిటీలో బ్లీడింగ్ రావటం, ఓరల్ క్యావిటీలో ఎక్కడైనా నాలుగు మీద కానీ ఎక్కడైనా కానీ ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, కర్డీ వైట్ ప్యాచ్ జస్ట్ పెరుగు అంటుకున్నట్టు ఉంటుంది, స్క్రాప్ చేస్తే రాదు. వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. ఇవేవి కూడా అశ్రద్ధ మామూలు అల్సర్స్ అనుకుంటారు ఉంటాయి. అవి పెయిన్ఫుల్గా ఉంటాయి మేడం, అవి పెయిన్ఫుల్గా ఉంటాయి. పెయిన్లెస్ అల్సర్ ఎప్పుడున్నా కూడా అసలు ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు మేడం. నెవర్. పెయిన్లెస్ అల్సర్ యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్. ఇప్పుడు సార్ ఎంత మనకి లంగ్ క్యాన్సర్కి, ఈ ఇతర క్యాన్సర్స్కి, సర్వైకల్ క్యాన్సర్కి వీటికి మూలాలు తెలిసిపోయాయి. స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ అని. బట్ పసిగట్టలేని వాటికి ఏమిటి డయాగ్నోసిస్ మెథడాలజీ? అంటే స్క్రీనింగ్ ఎలా చేయించుకోవాలి అసలు బాడీ అంతా కూడా? ఏ టెస్ట్ చేయించుకోవాలి? మన బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా అశ్రద్ధ చేయకూడదు మేడం. ఇందాక చెప్పినవన్నీ కూడాను. ప్లస్ సడన్గా కొంచెం ఫుడ్ తిన్నా పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, గ్యాస్ పట్టేసినట్టు ఉండటం, మోషన్ మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, సడన్గా రోజు ఒకసారి మోషన్కి వెళ్ళాలి, ఇప్పుడు 3 సార్లు వెళ్తున్నారు, మోషన్లో బ్లడ్ కనపడటం, లూజ్ మోషన్స్ అవటం, ఆల్టర్నేటివ్ కాన్స్టిపేషన్, లూజ్ మోషన్, ఒక పెన్సిల్ లాగా ఒక టూత్పేస్ట్ లాగా మోషన్ బయటికి రావటం, క్యాలిబర్ తగ్గటం, ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యువేషన్. అంటే మోషన్ పాస్ చేసాక మనకు మంచి ఫీలింగ్ ఉంటుంది, మోషన్ పాస్ చేసినా కూడా ఆ ఫీలింగ్ లేకపోవటం, లోపల ట్యూమర్ ఉందనుకోండి, బ్రెయిన్ వుడ్ పర్సీవ్ దట్ యాజ్ మోషన్ ఓన్లీ, ట్యూమర్ అనుకోదు, రెక్టంలో ఉన్న ట్యూమర్. అట్లా ఏ సిమ్టమ్ కూడా మనం అశ్రద్ధ చేయకూడదు మేడం. ఏ సిమ్టమ్ ఉన్నా దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్కి, ఫ్యామిలీ ఫిజిషియన్ ముఖ్యంగా చూపించుకోవాలి. వారు అబ్జర్వ్ చేస్తారు. డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును, ఫ్యామిలీ ఫిజిషియన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ మేడం. వారికి వారి ఒక ఫ్యామిలీ హిస్టరీ అంతా తెలుసు, ఇతని ఇండివిజువల్ని వారు అబ్జర్వ్ చేస్తున్నారు, వారు మెడిసిన్స్ ఇస్తారు. తగ్గకపోతే వర్సన్ కనుక అయినట్టయితే అప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. ప్రతి పేషెంట్ వచ్చేసి తలనొప్పి అనగానే ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అవును, వారి ఫిజిషియన్ని కలవటం. అసలు ఎంఆర్ఐ చాలా పెద్ద తలకనొప్పి సార్. అంటే సొరంగంలో తలపెట్టి దూర్చి పడుకోవడం వెరీ ట్రామాటిక్ యాక్చువల్లీ సార్. ఇట్ ఈస్ హార్డ్ టు ఇమాజిన్ ఇన్ని వందల వేల కేసులు మీరు ట్రీట్ చేస్తూ ఎలాంటి పరిస్థితులు మీరు చూస్తుంటారని చెప్పి. అదే ద వే యూ టేక్ ఇట్. నేను ఎంఆర్ఐ చేయించుకున్నాను, నిద్రపోయాను ఎంఆర్ఐలో. సో ద వే యూ టేక్ ఇట్, మనం రిలాక్స్గా ఉండాలి అంతే. సో ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ కెన్ గైడ్ దెమ్. లేదు రిపీటెడ్గా ఈ సిమ్టమ్స్తో ఆ పేషెంట్ వస్తున్నారు, ఎస్ మనం స్పెషలిస్ట్కి రిఫర్ చేద్దాం. మేబీ సంథింగ్ రాంగ్. లాస్ట్ వీక్ వచ్చాడు హెడేక్తో, ఈ వీక్ కూడా హెడేక్తో వచ్చారు, సింపుల్ ట్రీట్మెంట్స్తో కంట్రోల్ అవ్వలేదు, ఐస్ చెక్ చేయించాము, ఏంటి సైనస్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అది చెక్ చేసాము, అన్నీ నార్మల్గా ఉన్నాయి, లెట్ us refer him to న్యూరాలజిస్ట్. సార్ ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇలా క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన వాళ్ళు వెంటనే ఒక పసరు వైద్యం, ఒక ఆబ్వియస్లీ ఒక హైపర్బెరిక్ ఆక్సిజన్, ఇంకొకటి ఏదో లైట్ థెరపీ, ఇంకొకటి హీలింగు, ఇలా రకరకాల ఆల్టర్నేటివ్ మెథడాలజీస్ వచ్చేస్తున్నాయి. కీమోథెరపీతో, రేడియేషన్తో, సర్జికల్ ఆంకాలజీతో ఇవన్నీ క్లాష్ అవుతాయా? ఇవన్నీ ఇంటర్వెన్షన్సా, ఇంటర్ఫియరెన్సెసా? లేదు మేడం, చాలా మందిలో అపోహలు ఉన్నాయండి. ఈ క్యాన్సర్ అంటే చాలాసార్లు క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళ బంధువులు ఎవరో తీసుకుంటారు, సర్జరీ చేయించుకుంటారు, సర్జరీ తర్వాత రికరెన్స్ వచ్చింది, లేకపోతే కీమోథెరపీతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, వాళ్ళు ఇది అయిపోయారు, అలా అనుకుంటూ చాలా రకాలుగా అపోహలు ఉన్నాయండి క్యాన్సర్ డయాగ్నోసిస్ మీద, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద. ఇందాక మీరు డయాగ్నోస్ అయినప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి, కొత్తగా మనకి లిక్విడ్ బయాప్సీ కూడా అందుబాటులోకి వచ్చిందండి. అంటే జస్ట్ బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్లో ఉన్న క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో లేవో చెప్పగలుగుతున్నారు. ఓహో, ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. ఒక పీస్ తీయాల్సిన అవసరం లేదు మేడం. లిక్విడ్ బయాప్సీ, బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్లో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో లేవో చెప్పేయచ్చు మేడం. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్స్ని ల్యాబ్లో ఇన్విట్రో ల్యాబ్లో గ్రో చేసి పెంచి ఏ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్కి లొంగుతుందో కూడా చెప్పేయచ్చు మేడం. ఓహో, అద్భుతమైన అడ్వాన్స్మెంట్ అది. తర్వాత ఆ క్యాన్సర్ సెల్తో పాటు సెల్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది, ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని స్టడీ చేసి ఇందాక మనం డిస్కస్ చేసామే మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని, ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో లేదో కూడా చెప్పేయచ్చు అనేది. అంటే మీరు పెద్దగా బయాప్సీలు చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్ని ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని గ్రో చేసి ల్యాబ్లో దేనికి లొంగుతుందో చెప్పేయచ్చు.
డిఎన్ఏ తీసుకొని ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయో కూడా చెప్పేయచ్చు. అలాంటి అడ్వాన్సెస్ వచ్చేసాయి. సో ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ అపోహలు క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద, క్యాన్సర్ డయాగ్నోసిస్ మీద కూడా. నేను బయాప్సీ చేయాలి అనగానే వాళ్ళు ముందు ఏంటి నీడిల్ పెట్టి పొడుస్తారా, క్యాన్సర్ పాకిపోతుందంట కదా, అప్స్టేజ్ అయిపోతుందంట కదా, తేనె తుట్టిని కదిలిస్తే ఎలా వెళ్ళిపోతుందో క్యాన్సర్ పాకిపోతుంది కదా, మీరు బయాప్సీ ఎందుకు గడ్డే తీసేయచ్చుగా అంటారు ఫస్ట్. ఇలా క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద సర్జరీ చేయాలి అనగానే కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోద్దంట కదా డాక్టర్ గారు అని అడుగుతారు. ఇలా అనేక రకాలైన అపోహలు ఉన్నాయి. రేడియేషన్ అంటే ఏంటి, కాల్చేస్తారా, కరెంట్ షాకులు ఇస్తారా అని అడుగుతారు. నల్లగా అయిపోద్దంట కదా బాడీ అంతా, కరెంట్ షాకులు ఇస్తారంట కదా అని అడుగుతారు. ఇప్పటికీ కీమోథెరపీ అనగానే కీమోథెరపీ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది, కీమోథెరపీ తీసుకోవడం వల్ల కన్నా క్యాన్సర్ వల్ల చనిపోవడం బెటరు. అనేక రకాలైన ఈ అపోహలతో ఈ చాలామంది ప్రజలు, పేషెంట్స్ కూడా ఈ ఆల్టర్నేటివ్ మీరు అన్నట్టు అనేక రకాలైన ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. వాటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, క్యాన్సర్ పెరిగిపోతుంది, ఆ తర్వాత చివరి స్టేజ్లో మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. సార్ మామూలుగా మీ క్యాన్సర్ పేషెంట్స్, ఆఫ్ కోర్స్ ఈచ్ కేస్ ఇస్ యూనిక్. ఫస్ట్ థింగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ నిర్ధారణ అయింది, మీరు ఏం చెప్తారు సార్? లెట్ us ట్రై అంటారా, ఆర్ యు ఆర్ గోయింగ్ టు లివ్, విల్ మేక్ యూ లివ్ అంటారా, విల్ పుట్ ఇన్ అవర్ బెస్ట్? జనరలీ వీ ఇన్ఫార్మ్ ద అటెండెంట్స్ ఫస్ట్. అటెండెంట్ చెప్పి పేషెంట్ యొక్క వారు ఎలా తీసుకుంటారో ముందు వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి చెప్తాం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అటెండర్స్కి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాము. పేషెంట్కి ఏం చెప్పాలో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తాం. చాలామంది చెప్పొద్దు, కొంచెంగా చెప్పండి, అర్లీగా ఉందని చెప్పండి, అలా చెప్తారు, అదే బీఫ్ చేస్తాం. ఎందుకంటే పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మనం. మన కంట్రీలో మన వాళ్ళు చాలామంది అనేక అపోహలతో ఉంటారు, ముందు డిప్రెషన్కి లోన్ అవుతారు. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం ధైర్యంగా ఉంటే దేన్నైనా గెలిచేయచ్చు అని. ఏ పేషెంట్ అయినా సరే. చాలామంది ఇల్లిటరేట్, ఇగ్నరెంట్ ఇండియన్ ఉమెన్ ఉంటారు, వారికి ఏం తెలియదు, పూర్తిగా ఫ్యామిలీ మీద, పిల్లల మీద, భర్త మీద ఆధారపడి ఉంటారు. ఎంత అడ్వాన్స్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. వాళ్ళు అలా వస్తుంటారు, తీసుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు, ఏమి కాదు వాళ్ళకి, హ్యాపీగా 20 ఏళ్ళు బతికేస్తుంటారు. ఆ ధైర్యమే వాళ్ళని కాపాడుతుంది. పిల్లలు చూసుకుంటున్నారు, భర్త చూసుకుంటారు, మనం వెళ్ళి మందులు తీసుకుంటే చాలు అనుకుంటారు అంతే, పెద్దగా దాని గురించి ఆలోచించరు. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏం వచ్చాయి సార్ క్యాన్సర్ క్యూర్లో? ఎందుకంటే మనకి అందరికీ ట్రెడిషనల్గా తెలిసిన కీమోథెరపీ ఇస్తారు, రేడియేషన్ ఇస్తారు, గడ్డ ఉంటే సర్జికల్గా తీసేస్తారని చెప్పి. ఇప్పుడు డయాగ్నోసిస్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో పెట్ స్కాన్. ఓకే, పెట్ స్కాన్ అందుబాటులోకి వచ్చింది. చాలామందికి అది కూడా ఒక అపోహ ఉంది, పెట్ స్కాన్ వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది అని. ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ పెద్దగా ఏమి ఎక్కువగా ఉండదండి. ఇప్పుడు కొత్తగా డిజిటల్ పెట్ స్కాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మనం ఇంతకుముందు ట్రెడిషనల్గా పెట్ స్కాన్ 15 నిమిషాలు పట్టేటట్టు ఇప్పుడు 3 నిమిషాలు అయిపోతుంది. సో తద్వారా రేడియేషన్ ఎక్స్పోజర్ టు ద పేషెంట్ బాగా తగ్గిపోతుంది. అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇంజెక్ట్ చేస్తాం చూడండి, అది కూడా 1/3 అయిపోయింది. తద్వారా ఇప్పుడు కన్వెన్షనల్ పెట్ స్కాన్లో 24 మిల్లీసివరెట్స్ రేడియేషన్ ఇచ్చేటట్టయితే ఈ కొత్త డిజిటల్ పెట్ స్కాన్లో 8 మిల్లీసివరెట్స్తోనే రేడియేషన్ అయిపోతుంది. అంటే 3 డిజిటల్ పెట్ స్కాన్స్ ఒక కన్వెన్షనల్ పెట్ స్కాన్కి ఈక్వలెంట్ అండ్ మచ్ మోర్ రెజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పెట్ ఎంఆర్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంట్లో అసలు రేడియేషన్ ఎక్స్పోజరే ఉండదు. ఎంఆర్ఐలో మ్యాగ్నెటిక్ రెసినెన్స్ ఇమేజింగ్ ఇందాక డిస్కస్ చేసాం, నో రేడియేషన్ ఎక్స్పోజర్. పెట్ మెడిసిన్ ఇచ్చినప్పుడు కూడా చాలా తక్కువ కెమికల్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో హెడ్ అండ్ నెక్, బ్రెయిన్, రెట్రోపెరిటోనియల్ ఆర్గన్ లైక్ ప్యాంక్రియాస్, లివరు, ప్రాస్టేటు, బ్లాడరు, ఓవరీ, కాళ్ళలోనూ చేతుల్లోనూ వచ్చే ట్యూమర్సు, వీటన్నిటి కూడా పెట్ ఎంఆర్ ఈజ్ ఫార్ సుపీరియర్ టు పెట్ సిటీ. ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాద్లోనే అందుబాటులోకి వచ్చింది పెట్ ఎంఆర్, డిజిటల్ పెట్ ఎంఆర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్. ఎంఆర్ఐ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ట్రెడిషనల్ ఎంఆర్ఐ కన్నా హాఫ్ ద టైంలో అయిపోతుంది. సో అది ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. సార్ ఇప్పుడు బాగా డయాగ్నోసిస్ చేసి బ్రాకాజీన్ బాగా ఇదిగా ఉండి జెనెటిక్గా వచ్చిన వాళ్ళు, ఆంజలినా జోలీ ఫర్ ఎగ్జాంపుల్, తను మొత్తం బ్రెస్ట్ని రిమూవ్ చేయించేసేసింది. అవునండి, చేంజ్ చేసుకున్నారు, ఇంప్లాంట్ కూడా పెట్టున్నారు. సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ అంటే స్కిన్ నిప్పులు అలానే ఉంచేసి మాస్టెక్టమీ కింద ఉన్న ఫ్యాట్ కోర్ అవుట్ చేసేసారు, చేసి ఇంప్లాంట్ పెట్టేశారు. అంటే అలా చేయడం ఉత్తమమా సార్? ఎస్, ఆమెకు క్యాన్సర్ రాకముందే చేశారు అది, నాట్ ఆఫ్టర్ షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. వారికి BRCA1, BRCA2 మ్యూటేషన్ ఉందని తెలుసుకున్న వెంటనే చేసేసారు. అలాగా మన కంట్రీలో కూడా సార్ చాలామంది, సోనాలి బెంద్రే, మమతా మోహన్ దాస్, వీళ్ళంతా అడ్వాన్స్ క్యాన్సర్స్ ఎలా రికవర్ అయ్యారు సార్? వాట్ వాస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు దెమ్? దట్స్ వాట్ ఐ యామ్ ఆల్సో అస్టానిష్డ్ మేడం. చిన్న పిల్లలు, వాళ్ళ వయసు 30-40 ఏళ్ళ వయసు, ఎంత మెచ్యూరిటీతో వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్స్ని హ్యాండిల్ చేశారు. చాలామంది ఇప్పుడు మామూలు పేషెంట్ కూడా కీమోథెరపీ ఇస్తే హెయిర్ లాస్ వస్తే నాకు వద్దు, నాకు హెయిర్ లాస్ ఉండకూడదు అని కూడా వాళ్ళైతే సెలబ్రిటీస్
దట్టు ఇన్ ద మూవీ వరల్డ్. వాళ్ళు హెయిర్ పోయిన తర్వాత ఫోటో తీసి లుక్ ఎట్ మై హెడ్ అని మరి వాళ్ళ ఫోటోలు పెట్టారు, చాలా పోస్ట్ చేస్తున్నారు. అంటే ఎంత ధైర్యం వాళ్ళకి, ఎంత ఆ ట్రీట్మెంట్ విత్ స్టాండ్ అవ్వటం ఆ చిన్న వయసులో, ఎంత రెసిలియన్స్, ఎంత పర్సివరెన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, నౌ వన్స్ దే రికవర్డ్ అ బిట్, దే ఆర్ అగైన్ ఎంటర్టైనింగ్ అస్. షీఈస్ కండక్టింగ్ షోస్, దట్ గర్ల్ ఈజ్ యాక్టింగ్. అండ్ ఒక చిన్నపిల్ల హంసానందిని, షీఈ్ అబౌట్ 36-37 years, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని పోస్ట్ చేసింది, హెయిర్ లేకుండా పోస్ట్ చేసింది, మళ్ళీ హెయిర్ వచ్చాక యూ మిస్ మీ అని పోస్ట్ చేసింది. అసలు వాళ్ళ ధైర్యమే వాళ్ళని కాపాడుతుందని నేను అనుకుంటున్నానండి. చాలా మనిషి సార్. షీఈస్ జస్ట్ 36 అంటే ఎంత చిన్న వయసు అండి. అంత సెలబ్రిటీస్ ఆల్ ఓవర్ వాళ్ళకి ఎందుకు వచ్చి ఉంటుంది సార్ జెనెటిక్స్, సేమ్ కండిషన్స్ యాజ్ ఎవ్రీబడీ ఎల్స్? డోంట్ నో మ్యామ్. వాళ్ళ తల్లిదండ్రులకి ఏం లేదు కదా, వాళ్ళిద్దరు తల్లిదండ్రులకి ఏం లేదు కదా జెనెటిక్స్. అంటే వి రియలీ డోంట్ నో వాట్ కాజెస్ దిస్. అదే ఇందాక చెప్పాను కదండి, వాళ్ళ జెనెటిక్ మ్యుటేషన్, వాళ్ళలో వచ్చే జీన్స్లో వచ్చే మ్యుటేషను టుక్ అప్పర్ హ్యాండ్. వీళ్ళ రెసిస్టెన్స్ తక్కువ ఉంది. ఈ రెసిస్టెన్స్ తక్కువ ఉండడానికి అనేక రకాలైన కారణాల్లోనే నేను నమ్మే మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే హ్యాపీనెస్. మీరు ఎప్పుడు చెప్తుంటారు ఈ మాట. మనిషి సంతోషంగా ఉంటూ, సంతృప్తిగా ఉంటూ, చక్కగా నిద్రపోతూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ కరెక్ట్ మెజర్స్లో తీసుకుంటూ, దూరాలు వాటికి దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే క్యాన్సర్ కాదు కదా, కరోనా కూడా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కూడా రాదు. అద్భుతం. ఇది ఈ ప్రిస్క్రిప్షన్ అయితే అద్భుతం సార్. డెఫినెట్ అండి. ఇది ఖచ్చితంగా అన్ని రకాల జబ్బులకి మూల కారణం మనలో ఉన్న అశాంతి. అంతే. మన అబ్బాయికి సీట్ రాలేదు, వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, మన అబ్బాయికి పెళ్లి కాలేదు, వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయింది, మనకేమో చిన్న కారు, వాళ్ళకేమో పెద్ద కారు, మనకి ఇంక్రిమెంట్ రాలేదు, వాళ్ళకి ఇంక్రిమెంట్ వచ్చింది. ఇవే కారణాలు. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. అఫ్ కోర్స్ మీ దగ్గర సార్ ఇప్పుడు ఈ డయాగ్నోసిస్లో చాలా ప్రెసిషన్తో ప్రెడిక్టివ్ స్వాబ్ టెస్ట్ ఒకటి ఉందని విన్నాం. అవునండి. వాట్ ఈస్ దట్ టెస్ట్ సార్? దిస్ ఈస్ మొన్న మధ్య మీరు ఒక పాడ్కాస్ట్ విన్నారా? జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్ డిడ్ ఏ పాడ్కాస్ట్ విత్ మిస్టర్ బిల్ గేట్స్. అందులో ఆ బిల్ గేట్స్ని అడుగుతారు, వాట్ డూ యూ అడ్వైస్ ఫర్ దిస్ యంగ్ ఆంటర్ప్రినర్స్ అని. అంటే ఆయన చెప్తారు, ఐ డూ హెల్త్ పర్స్పెక్టివ్లో ఐ డూ రెగ్యులర్ స్క్రీనింగ్, ఎవ్రీ ఇయర్ ఐ గెట్ చెక్డ్. ఐ టేక్ వైటమిన్స్. సెకండ్, నేను రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటాను, దర్ ఇస్ నో డౌన్ సైడ్, దానివల్ల నష్టం లేదు నాకు. మూడోది, ఐ గెట్ దిస్ ప్రెడిక్టివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మిగతా ట్రెడిషనల్ డయాగ్నోస్టిక్స్తో చేసేదానికన్నా వే బిఫోర్ మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసాము, ఈ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని. వాట్ ట్రిగ్గర్స్ దిస్ జెనెటిక్ మ్యూటేషన్, అంటే ఏ కారణం వల్ల ఈ మ్యూటేషన్ ట్రిగ్గర్ అయింది, అండ్ ఏ సబ్స్టెన్స్ దీన్ని మీడియేట్ చేస్తుంది, ఎగ్జోమ్స్ అంటారు. ఆ ఎగ్జామ్స్ని కనుక ముందుగా ఐడెంటిఫై చేసినట్టయితే నెక్స్ట్ మనకు ఫ్యూచర్లో 1 to 2 yearsలో క్యాన్సర్ రావటాన్ని కూడా చెప్పేయచ్చు. ముందు రాబోతుందని చెప్పి. yes, very much. And they can somewhat prevent it. They can prevent it. కోలన్ క్యాన్సర్ వస్తున్నాం అనుకోండి, రెగ్యులర్గా మంత్లీ స్టూల్ ఫీకల్ అకల్ బ్లడ్, అంటే స్టూల్లో అకల్ బ్లడ్ ఉందా చెక్ చేసుకుంటారు. ఏమైనా ఉన్నట్టయితే వెంటనే కొలనోస్కోపీ, స్ట్రిగ్మాడోస్కోపీ చేసుకుంటారు. ఏదైనా చిన్న పాలిప్ ఉంటే ఆ పాలిప్ క్యాన్సర్ మారకముందే పాలిప్ తీసేస్తారు. ఓకే, అది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అల్సరేటివ్ లేషన్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా సర్జరీ చేసుకుంటారు, క్యూర్ అయిపోతుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుందని చెప్పాం అనుకోండి, PSA రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటారు, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ స్పెషలిస్ట్తో చేయించుకుంటారు, ఒక అల్ట్రాసౌండ్, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేసుకుని ప్రాస్టేట్ని మెజర్ చేసుకుంటుంటారు, ఇంకా అవసరమైతే MRI కూడా చేయించుకుంటారు. అన్ని ట్రెడిషనల్ టెస్ట్, నో రేడియేషన్ ఎక్స్పోజర్, అన్నీ కూడా. అలా అన్ని క్యాన్సర్స్ కూడా మనం ముందుగా తెలుసుకుంటే, ఎస్ దిస్ జెంటిల్మన్ ఈజ్ ప్రోన్ ఫర్ దిస్ క్యాన్సర్, వస్తుంది ఇతనికి, పిల్లాడికి, అదే ఈ జెంటిల్మన్కి క్యాన్సర్ వస్తుందంటే దానికి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటాం, దాని వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకుంటాం. ఒక లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పాం, తనగా తను ఎగ్జామిన్ చేసుకుంటుంది, వారికి ఒక అవగాహన వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, తన బ్రెస్ట్ ఎలా ఉంది అనేది, తన బ్రెస్ట్లో వచ్చే చిన్న చిన్న మార్పుని డాక్టర్ కన్నా ముందు పట్టేస్తుంది. ఇవి సార్ సమ్ టైమ్స్ పెయిన్, అంటే ఈవెన్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్, పెయిన్ ఇన్ ద బ్రెస్ట్, అది షుడ్ ఇట్ బి చెక్డ్? హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి, కానీ అయినా కూడా ఎనీ పెయిన్ ఇన్ ద బ్రెస్ట్ షుడ్ బి హెవీనెస్, పెయిన్. yes మరి 2 రకాల పెయిన్స్ ఉంటాయండి బ్రెస్ట్ పెయిన్, సైక్లికల్ మాస్టాల్జియా, నాన్ సైక్లికల్ మాస్టాల్జియా. సైక్లికల్ అంటే జస్ట్ పీరియడ్స్ ముందు పెయిన్ వస్తుంది, సివియర్గా ఉంటుంది, పీరియడ్స్ అయిపోయేసరికి తగ్గిపోతుంది, ప్రతి స్త్రీకి ఇది నార్మల్. నాన్ సైక్లికల్ త్రూఅవుట్ ద సైకిల్ ఉంటూనే ఉంటుంది, అది మోస్ట్ ఆఫ్టన్ ఏదైనా ఆబ్వియస్ కాజ్ ఏదో ఉంటుంది, వేరే ఏదైనా కారణాలు ఉంటాయి తప్ప ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ
చాలామంది అనుకుంటూ ఉంటారు పెయిన్ఫుల్గా ఉందంటే క్యాన్సర్ కాదు అని. దట్ ఈజ్ ఆల్సో రాంగ్ కన్సెప్షన్. అది కూడా రాంగ్. ఏంటంటే పెయిన్ ఉండొచ్చు, లంపులు ఉండొచ్చు, లంపులో పెయిన్ ఉండొచ్చు, ర్యాపిడ్గా గ్రో అవుతున్నట్టయితే పెయిన్ ఉండొచ్చు. పెయిన్ ఉంది కాబట్టి అది క్యాన్సర్ కాదు అనుకోవటం మాత్రం తప్పు. మన శరీరంలో వచ్చే ప్రతి మార్పుని ప్రతి పర్సన్, ఇండివిజువల్, స్త్రీ కానీ పురుషుడు కానివ్వండి, ఏదైనా మార్పు వస్తే అశ్రద్ధ చేయకూడదు. 1-2 సార్లు దాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. అది వారికిగా వారు పర్సిస్ట్ అవుతోంది ఆ మార్పు అంటే ఫ్యామిలీ ఫిజిషియన్ కలవాలి. అది ఎంత చిన్న మార్పు అయినా. రోజు ఒకసారి మోషన్కి వెళ్ళేవాళ్ళు ఈ మధ్య గత 2 నెలలుగా 2 సార్లు వెళ్తున్నారు. ఇట్ ఈస్ అబ్నార్మల్. రోజు 2 సార్లు వెళ్ళేవారు గత 10 ఏళ్ళుగా, ఇప్పుడు ఒకసారే వెళ్తున్నారు. అబ్నార్మల్. రాత్రిపూట అసలు యూరిన్కి లేసేవాళ్ళం కాదు, ఇప్పుడు 4 సార్లు లేవాల్సి వస్తుంది. అబ్నార్మల్. ఎనీథింగ్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్కి మధ్యలో బ్లీడ్ అవుతుంది, అబ్నార్మల్. ఎనీథింగ్ వాట్ ఎవర్ దే నోటీస్ అబ్నార్మాలిటీ. సడన్గా చిన్న లంప్ వస్తుంది, క్రమం తప్పకుండా పెరుగుతోంది, అబ్నార్మల్. పుట్టుమచ్చ సైజు పెరిగింది, కలర్ మారింది, పెల్సులుగా ఊడిపోతోంది, డిఫరెంట్ కలర్ వచ్చేసింది, తర్వాత అల్సరేషన్ ఏర్పడింది, దురద పెడుతోంది, అశ్రద్ధ చేయకూడదు. ఏది కూడా అశ్రద్ధ చేయకూడదు. వెంటనే ఏముందండి, ఎంతసేపు ప్రతి చోట డాక్టర్లు లేని ప్లేసమే లేదు. ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూపించుకుని, ప్రిఫరబుల్లీ సేమ్ పర్సన్, మారకూడదు. అవును సార్. వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ ఒకటి పెట్టుకొని వారికే చూపించుకోవాలి. వారే ఐడెంటిఫై చేయగలుగుతారు. మార్చామా మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. చెప్పండి సార్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ సడన్గా కొంచెం వాయిస్ బొంగురు పోయింది, కొంచెం కరకర సౌండ్ అలా వస్తుంది. ఒక ENT సర్జన్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏముంది లేని యాంటీబయాటిక్స్ ఇచ్చారు. కొంచెం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ వచ్చింది. ఇదే ప్రొఫెసర్ మళ్ళీ అదే యాంటీబయాటిక్ వేస్తున్నారు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ ఇంకా పర్సిస్ట్ అవుతోంది. ఈసారి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన మళ్ళీ రీస్టార్ట్, యాంటీబయాటిక్స్ అన్ని మామూలు రీస్టార్ట్. ఎందుకంటే ఒకేసారి టెస్టులు రాయలేరు కదా ఆయన కూడా. మళ్ళీ యాంటీబయాటిక్స్. ఈసారి తగ్గలేదు. వేరే ఊర్లో ENT సర్జన్ దగ్గరికి వెళ్ళారు. ఆయన మళ్ళీ స్టార్ట్. ఇలా 2 నెలలు గడిచిపోయాయి. 2 నెలల తర్వాత ఇంకా తగ్గలేదు. అప్పుడు మొదటి డాక్టర్ దగ్గరికి వచ్చారు ఆయన. అదేంటయ్యా 2 నెలలుగా దొరుకుతున్నావు నువ్వు అని చెప్పి ఆయన ఎండోస్కోప్ చేశారు. ట్యూమర్ బయటపడింది. నా దగ్గర పంపించారు. నేను లారింగ్సే తీసేయాల్సి వచ్చింది. అడ్వాన్స్ లారింజల్ క్యాన్సర్. కాలేజీలో టీచ్ చేసే ప్రొఫెసర్ గారికి నేను స్వరపేటకి తీయాల్సి వచ్చింది. అయ్యో, అసలు ఇంకా మరి మాటలు రావు. అంటే వాయిస్ ప్రాసెస్ పెట్టాము, తర్వాత ఆయన మాట్లాడగలిగారు, అది వేరే విషయం. బట్ ఆ మొదటే అదే డాక్టర్తో కంటిన్యూ అయినట్టు ఉన్నట్టయితే ఆ డాక్టర్ గారు లాస్ట్ వీక్ ట్రీట్మెంట్ ఇచ్చాను, తగ్గలేదు, మళ్ళీ వచ్చారు అంటే ఏదో అబ్నార్మాలిటీ ఉందని అప్పుడే చేయించుండేవారు ఆయన. అర్లీగా పట్టుకున్నట్టయితే సింపుల్ రేడియేషన్తో క్యూర్ అయిపోయేది. దాన్ని ఇంత పెద్దగా ఆల్మోస్ట్ దాన్ని తీసే వరకు తెచ్చుకున్నారు. చాలా అంటే ఇది శ్రద్ధ వహించడం సార్. సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్. ఇప్పుడైతే మరి చిన్నపిల్లలలో ఫైనలీ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ సార్, చిన్నపిల్లల్లో సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించినా గ్రోత్ స్పాట్స్ అవి ఏమిటో చెప్పడం కష్టం. చిన్నపిల్లలకి రెడ్ ఫ్లాగ్స్ ఏంటి టు డయాగ్నోస్? అంటే కొన్ని క్యాన్సర్స్ బయటపడుతున్నాయని వింటున్నాం. చాలా కామన్గా చూస్తున్నామండి. సడన్గా పొట్టలో ఉబ్బగా రావటం, కామన్ ట్యూమర్, విల్మ్స్ ట్యూమర్, న్యూరోబ్లాస్టోమాస్, వెయిట్ తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం, సరిగా తినకపోవటం, మైల్ స్టోన్స్ అచీవ్ చేయకపోవటం. అంటే ఈ వయసుకి ఇది నడవాలి, ఈ వయసుకి మాట రావాలి, ఈ వయసుకి ఇలా కూర్చోవాలి అవన్నీ ఉంటాయి కదండి. మైల్ స్టోన్స్ అచీవ్ చేయకపోవటం, శరీరం మీద అట్లా రెడ్ స్పాట్స్ రావటం, ఎక్కడైనా గట్టిగా పట్టుకున్నారనుకోండి తల్లిగారు, అక్కడ మార్క్ పడినట్టు నల్లగా అయిపోవటం, అంటే బ్లడ్ క్లాట్ అవటం, బ్లడ్ హెమరేజ్ రావటం అనమాట. చాలా కామన్ క్యాన్సర్ అండి లుకీమియాస్. పిల్లల్లో వచ్చే కామనెస్ట్ క్యాన్సర్ ఏంటండి? హెమటలాజికల్ ఫస్ట్, రెండోది CNS ట్యూమర్స్, న్యూరలాజికల్ ట్యూమర్స్, మూడోది సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్, నాలుగోది కడుపులో వచ్చే విల్మ్స్ ట్యూమర్, న్యూరోబ్లాస్టోమాస్. సాఫ్ట్ టిష్యూస్ ట్యూమర్స్ అంటే కండరాల్లో ఎక్కడో చోట గడ్డ రావటం, ఇవన్నీ ఈజీగా పట్టుకోవచ్చండి. తర్వాత ఈ ల్యూకేమియా మలిగ్నెన్సీ పేల్ అయిపోతారు, ఎంత రక్తం ఉండదు, యాక్టివిటీ ఉండదు, వాళ్ళు ఎప్పుడు డల్గా పడుకొని ఉంటారు. ఈజీగా ప్రీడియాట్రిషియన్ వాటిని ఐడెంటిఫై చేయగలుగుతారు, చూస్తే చెప్పగలుగుతారు. సో బేసిక్గా మీరు అనేది ఏంటంటే సార్, డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్, స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పటికప్పుడు మార్పుల్ని చేర్పుల్ని గమనించాలి, అశ్రద్ధ చేయకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అండ్ దానికి మించి అఫ్ కోర్స్ ఎప్పటికప్పుడు మీ ఫుడ్ వీడియోస్ అని చూస్తున్నాం సార్. ఫుడ్ని బాగా రెగ్యులేట్ చేయాలి, మన చేతుల్లో ఉన్నంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు మన భారతదేశంలో వచ్చే 100 క్యాన్సర్స్కి నౌ ICMR ఎస్టిమేట్ 56% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఫుడ్ రిలేటెడ్. ఓహో, మన ఫుడ్ వల్లనే వస్తున్నాయి ఇవన్నీ. సో మన ఫుడ్ని కనుక ఇప్పుడు మన ఏం ఎలా ఉండాలంటే మేడం, ఐఎమ్ 60 నౌ,
మై ఎయిమ్ ఈజ్ నౌ వీ హ్యావ్ టు ప్రివెంట్ క్యాన్సర్. వీ హ్యావ్ టు ప్రివెంట్ క్యాన్సర్. క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించడం కాదండి, ఇంకా క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలగాలి. ఇందాక మీకు చెప్పానే బకల్ స్మియర్, వాటి ద్వారా, మన సిమ్టమ్స్ ద్వారా, డైట్ ద్వారా అండ్ గుడ్ హ్యాబిట్స్, దూరాల వాటికి దూరంగా ఉండటం, ఎక్సర్సైజ్ చేయటం, వీటి ద్వారా క్యాన్సర్ రాకుండా చేయాలనేది మన ముఖ్యమైన ఆశయం. అవును. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు తీసుకున్న మెజర్స్ కారణంగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుముఖం పట్టింది. ఇన్ని సంవత్సరాలుగా, గత 100 సంవత్సరాలుగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతూ ఉంది. పురుషుల్లో బాగా తగ్గింది ఈ మధ్య, ఇప్పుడు స్త్రీల్లో కూడా తగ్గుముఖం పట్టింది. అక్కడ స్త్రీలు ఎక్కువ స్మోక్ చేస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్లోను యూరోప్లో కూడా స్త్రీలు ఎక్కువ స్మోక్ చేస్తున్నారు. లక్కీగా భారతదేశంలో స్త్రీలు స్మోక్ చేయరు, అదృష్టవంతులు మనం. సో వాళ్ళలో ఆ క్యాన్సర్ కూడా తగ్గుముఖం పట్టింది. అంటే రిపీటెడ్ క్యాంపెయిన్స్. అవును, ఇట్ రియలీ హెల్ప్స్. స్మోకింగ్, ఆల్కహాల్ ముఖ్యంగా వీటికి దూరంగా ఉన్నట్టయితే అన్ని జబ్బులకి దూరంగా ఉండొచ్చండి. ఇప్పుడు కొత్త రిజల్యూషన్ కూడా తీసుకురాబోతున్నారు. ఫుడ్ ఐటమ్స్ కూడా మన ఈ మధ్య విన్నాను, నిజమో కదా తెలియదు, సమోసా మీద ఇన్ని క్యాలరీలు ఉంటాయి, ఇన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ డేంజరస్ ఫుడ్ ఐటమ్స్ అండి. వాళ్ళు ఎంతమంది ట్రెడిషనల్ ఫుడ్ లవర్స్ సమోసా మంచిది, జిలేబీ మంచిది అని ఆర్గ్యూ చేస్తున్నారు. పెట్టాలి. ఇప్పుడు మీ పిల్లలు తినే చాక్లెట్స్ అంతా కోకో ఏమి ఉండదండి, అంతా షుగరే ఉంటుంది వాటిలో. చాక్లెట్ కంటెంట్ చాలా తక్కువ. డార్క్ చాక్లెట్ తింటే ఇట్స్ వెరీ హెల్దీ, బట్ చాక్లెట్ ఎక్కడ దొరుకుతుందండి ఇప్పుడు? డార్క్ చాక్లెట్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మన మధ్య గానాలో ఫ్లడ్స్ వచ్చాయి. మీకు ప్రపంచం మొత్తం మీద చాక్లెట్ ఆ కోకోవా ప్రొడక్షన్లో 80% ఆర్ ఫ్రమ్ వెస్ట్ ఆఫ్రికా. అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి, చాక్లెట్ ఆ కోకోవా ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి. సో ఇంకా కంటెంట్ తగ్గిపోతుంటుంది. సో అవన్నీ కూడా ఇంజూరియస్ టు హెల్త్. షుగర్ ఇస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. కార్డియోవాస్కులర్ డిసీజెస్కి, క్యాన్సర్కి, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కూడా, అల్జీమర్స్ డిసీజ్ కూడా షుగర్ ఇస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. చాలా సార్, అసలు ఐ థింక్ దిస్ ఇస్ వెరీ, చాలా యునిక్ మెథడాలజీస్ వచ్చాయి ఇన్ డయాగ్నోసిస్ అని తెలుసుకోవడం అయితే చాలా బాగుంది. ట్రీట్మెంట్ కూడా మనకి ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఎలా వచ్చాయంటే లాప్రోస్కోపిక్గా అన్నీ చాలా మినిమలీ ఇన్వేసివ్గా కూడా క్యాన్సర్ని సర్జికల్గా రిమూవ్ చేయగలుగుతున్నాము. రేడియేషన్ థెరపీలో అనేక న్యూర్ అడ్వాన్సెస్ వచ్చాయండి. ఇక ఫ్యూచర్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేడం. ఫ్యూచర్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు నమ్మండి, ఇక కొన్నేళ్ల తర్వాత మీరు నా ప్లేస్లో ఒక రోబోని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అబ్బా, 100%. ఒక రోబోయే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు కూడా సార్? చేయవచ్చు, అది కూడా చేయవచ్చు. అంత పాపులర్ అయితే రోబో కూడా. ఈ న్యూరాలింక్ పెట్టుకున్న సర్జను బెస్ట్ ఆఫ్ ద సర్జన్స్ కన్నా బాగా ఆపరేట్ చేస్తారు. నిన్ననే ఒక న్యూస్ ఐటమ్ చూసారా, న్యూరాలింక్ పెట్టుకున్న ఒక ఆవిడ తన కళ్ళతో రాయగలిగింది, చూపించగలిగింది. తర్వాత అనేక రకాలు. ఇప్పుడు ఆల్రెడీ మా హాస్పిటల్లో ఇప్పుడు రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, మ్యామోగ్రామ్ చేసామనుకోండి, రేడియాలజిస్ట్ రిపోర్ట్ చేయకముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 40 సెకండ్స్లో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. రేడియాలజిస్ట్ టైర్ అయిపోయి, ఎగ్జాస్ట్ అయిపోయి కొన్ని ఏమైనా మిస్ అవ్వచ్చేమో, కానీ ప్యాటర్న్ ఏఐ మిస్ అవ్వదు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరంలోకి ఫీడ్ చేయబడ్డాయి. వాటి యొక్క దీంతో అనేక రకాలుగా దాన్ని అనలైజ్ చేసేసి మీకు ఒక 40-60 సెకండ్స్లో రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అలాగే పెట్-సిటీ స్కాన్, పవర్డ్ పెట్-సిటీ ఫాస్ట్గా మూవ్ చేసేస్తుంది, 3 minutesలో చేసేస్తుంది. ఆ తర్వాత రిపోర్ట్ 1 minute ఇచ్చేస్తుంది. 1 minute 32 పేజ్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఎక్కడ ప్రతి ఫైండింగ్ మొత్తం బాడీ అంతా చక్కగా అనలైజ్ చేసేసి ఇచ్చేస్తుంది. రాత్రి 1 గంటకి సిటీ చేసాము, లేదా ఎంఆర్ఐ చేసాము బ్రెయిన్ హెమరేజ్కి, 1 minute ఏ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. రేడియాలజిస్ట్ వచ్చి ఆ రాత్రిపూట నిద్రలేసి వచ్చి చూడటం కూడా కష్టమే వాళ్ళకి. అవునవును, ఎవరికైనా కష్టం, మనకైనా కష్టమే. రాత్రి సర్జరీ చేయాలంటే టైం లూజ్ అయిపోతాం. ఇక్కడ 1 minute రిపోర్ట్ వచ్చేస్తుంది. లంగ్ స్కాన్ చేస్తాం, మెటాస్టాసిస్ ఉన్నాయా లేవా లంగ్లో, 40 seconds రిపోర్ట్ ఈజ్ రెడీ. ఇప్పుడు రేడియోథెరపీలో కూడా మేడం, రేడియోథెరపీ అంటే మీకు తెలుసు కదా, లీనియర్ యాక్సిలరేటర్లో రేడియేషన్ని ప్లాన్ చేయాలి. ఉదాహరణకి గర్భసంచికి రేడియేషన్ ఇవ్వాలనుకోండి. గర్భసంచి ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, గర్భసంచి వెనకాల మలద్వారం రెక్టం ఉంటుంది. సో రేడియేషన్ ప్లాన్ చేసాం ఒక స్త్రీకి. వాళ్ళ 4 రోజుల తర్వాత ఆ స్త్రీకి కాన్స్టిపేషన్ వచ్చింది. అప్పుడు ఏమవుతుందండి, రెక్టములో మోషను లోడ్ అవుతుంది. సో రెక్టం కొంచెం సైజు ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఏమవుతుంది, గర్భసంచిని ఒక 3 millimeters ముందుకు పుష్ చేస్తుంది. కానీ రేడియేషన్ ఇచ్చేది పాత లొకేషన్కి ఇచ్చినట్టయితే రెక్టం మీద డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ మీద డోసు మిస్ అవుతుంది, ఎస్కేప్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తుంది, ఆ ఏఐ పవర్డ్ మెషిన్లో
ఏ రోజుకి ఆ రోజు అది చూస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. ఆ మెషిన్లో రేడియోథెరపీ డెలివరీ మెషిన్లో సిటీ స్కాన్ ఉంది, చూస్తుంది. చూడటమే కాదు, దానికి మేధస్సు ఉంది, ఆలోచిస్తుంది. అదేంటి డాక్టర్ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ ఉంది సర్విక్స్, ఇప్పుడు ఏంటి 3 మిల్లీమీటర్లు ముందుకు మూవ్ అయింది, ఆలోచిస్తుంది. అండ్ 20,000 ఫాస్టర్ దాన్ హ్యూమన్ బ్రెయిన్. కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది, రేడియేషన్ రీప్లాన్ చేస్తుంది, రేడియేషన్ ఇచ్చేస్తుంది 2 నిమిషాల్లో. ఎంత అద్భుతం. అద్భుతం. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ చేయాలంటే ఓ రోజు పడుతుంది. ఎంత అద్భుతం, ఎంత టైం సేవ్ అవుతుంది, ఎంత ప్రెసిషన్ ఉంది. ప్రెసిషన్తో రేడియేషన్ యూరిన్ పాస్ చేయాలనిపిస్తుంది, రేడియేషన్కి వెళ్ళే ముందు టెక్నీషియన్ వచ్చి పిలుస్తాడు, రండి మీరు పడుకోండి, 2 నిమిషాలే కదా చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. లోడెడ్ బ్లాడరు సర్విక్స్ని వెనక్కి పుష్ చేస్తుంది. దిస్ విల్ అబ్జర్వ్ దట్. అదేంటి బ్లాడర్ పెద్దగా ఉంది ఇవాళ, సర్విక్స్ వెనక్కి వెళ్ళింది, కొత్త లొకేషన్కి రేడియేషన్ ఇచ్చేస్తుంది. బ్రెయిన్ ట్యూమర్కి రేడియేషన్ ఇస్తున్నాం, 5 సెంటీమీటర్ల ట్యూమరు, 8 రోజులు రేడియేషన్ తర్వాత అది 3.8 సెంటీమీటర్స్ అయిపోయింది. సో సైజ్ తగ్గిపోయింది కదా, ఇంత పాత ఫీల్డ్కి ఎందుకు ఇవ్వాలి, కొత్తగా రీప్లాన్ చేసి తక్కువ ఫీల్డ్కి రేడియేషన్ ఇచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ వచ్చేసింది, అవైలబుల్ నా. రైట్. సో రేడియాలజీ, రేడియోథెరపీ, ఇంకా ఫ్యూచర్లో ఆయన మొన్నే చెప్పారు ఎలాన్ మస్క్, ఇంకా బెస్ట్ ఆఫ్ ద సర్జన్స్ కన్నా ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయంట వారు రోబోస్ అని కూడా. రైట్. చాలా ఇట్స్ ఆల్సో చాలా హోప్ ఇస్తుంది సార్. అయితే మీరు అన్నట్టు మా అందరికీ పని లేకుండా పోతుంది, నేను రిటైర్ అయిపోతాను అనుకోండి, పిల్లలు, మీరు ఆల్రెడీ బోల్డ్ మంది అఫ్ కోర్స్ పిల్లలు అన్నారు, బట్ పిల్లలు వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి ఒక పీజీ రేడియాలజీ పీజీ మానేసి వెళ్ళిపోయారు. ఇది చూశాక అదే ఇది ఫ్యూచర్లో ఇక్కడ పెట్టారు, ఫ్యూచర్లో మా పరిస్థితి ఏంటని. అంతే కదా సార్. అంటే అఫ్ కోర్స్ ఇంకా కొత్తగా అవసరాలు పెరిగితే తప్ప కొత్త ప్లేస్లో రేడియాలజిస్ట్లకి, డాక్టర్లకి, బట్ తప్పకుండా ఐ థింక్ ఈ ఏఐ పవర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చాక చాలా నమ్మకం కలుగుతుంది. ముందు ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ అండ్ బ్రీజీ అని. సో ఇదివరకు అయితే క్యాన్సర్ అనగానే ముందు ఒళ్ళంతా నీరు గారిపోయి ఒకలాంటి బాధతో వచ్చేవారు. ఇప్పుడు మొన్న ఒక చాలా ప్రముఖ వ్యక్తి సార్, వారి పేరు తీసుకోలేను, ముందు రోజు ప్రోగ్రామ్ అయింది, చాలా పెద్ద వ్యక్తి ఆవిడ. నెక్స్ట్ డే షీ వెంట్ ఫర్ హర్ 4th రౌండ్ కీమోథెరపీ, లంగ్ క్యాన్సర్ అని. ఆడుతూ పాడుతూ అక్కడ కీమోథెరపీ తీసుకుంటూ ఆవిడ వర్క్ చేసుకుంటున్నారు. వెరీ నైస్. అంత స్పోర్టివ్గా ఆవిడ ఫోటోగ్రాఫ్ పంపిస్తే వెరీ ఇన్స్పైరింగ్ సార్. వెరీ ఇన్స్పైరింగ్ అండి, అలాంటి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయండి, చాలా మంది చేస్తుంటారు అలా. ఈ పిల్లలండి ముందు మనం చూసిన మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, హంసా నందిని, యువరాజ్ సింగ్. అవును సార్. 3rd స్టేజ్ క్యాన్సర్ని గెలిచి క్రికెట్ ఆడి వరల్డ్ కప్ని మన గెలవడంలో సహాయపడి ఇప్పుడు అనేక రకాలుగా మొన్న మధ్య ఇంగ్లాండ్లో చారిటీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అదే టెస్టిక్యులర్ ట్యూమర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు ఆయన. ఆమె ఇంకొక అమ్మాయి, ఆమె లీజా రే, తెలుగులో మహేష్ బాబు గారితో యాక్ట్ చేశారు, సినిమా పేరు ఏదో గుర్తురాట్లేదు. వారు ఆ సినిమా అయిపోయిన తర్వాత వారికి షీ హ్యాడ్ మల్టిపుల్ మైలోమా. షీ వెంట్ టు కెనడా అండ్ హ్యాడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, రికవర్డ్ కంప్లీట్లీ, అండ్ నౌ చాలా బుక్స్ రాశారు, వాటి మీద రాయల్టీ అంతా కూడా షీఈస్ డొనేటెడ్. అనేక రకాలుగా ఫ్యాషన్ షోస్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ బ్రిటిష్ మహారాజ్ గారు ప్రిన్స్ చార్ల్స్, అలాగే వారి కోడలు కేట్ విలియమ్స్, వారు కూడా ఇద్దరు క్యాన్సర్తో ఎఫెక్ట్ అయ్యారు. చూడండి, ఇద్దరు కూడా చక్కగా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. హీ రిసీవ్డ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ, మిస్టర్ ప్రిన్స్ చార్ల్స్, హిస్ హైనెస్, అండ్ ప్రిన్సెస్ కేట్ కూడా, షీ పార్టిసిపేటెడ్ ఇన్ సెవరల్ ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ 1 year ఆఫ్టర్ ట్రీట్మెంట్. దీస్ ఆర్ ఆల్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ హోప్ అండ్ స్ట్రెంగ్త్ సార్. అండ్ మీలాంటి వారు ఎప్పటికప్పుడు రిలెంట్లెస్గా వర్క్ చేస్తూ చాలామందికి హోప్ అండ్ ట్రీట్మెంట్, అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చి బతికిస్తూ, మీకు కూడా యూర్ ఏంటి టార్చ్ బేరర్ ఆఫ్ హోప్ అండ్ లైట్ ఇన్ ద సొసైటీ సార్. థ్యాంక్ యూ మ్యామ్. డాక్టర్ మోహన్ వంశీ గారు, ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. మీరు యూ బీన్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటే హౌ టు టేక్ యువర్ జర్నీ ఫార్వర్డ్ అని చెప్పి ఎప్పటికప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. మీ నుంచి చాలా విషయాలు తెలుసుకుందాం అనుకుంటాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.